మనం ప్రాచీన కావ్యాలు చదివినా, శిల్పకళలు చూసినా ఎక్కడా ఎవరు జుట్టు విరబోసుకున్నట్టు కనపడరు. మగవాళ్ళు కూడా ముడే వేసుకునేవాళ్ళు పూర్వకాలంలో, అంటే వాళ్ళు జుట్టు పెంచుకునే రోజుల్లో. ఎందుకు? జుట్టు విరబోసుకున్న బొమ్మలు కూడా కొన్ని ఉంటాయి. ఎవరు విరబోసుకుని ఉంటారు ఆ శిల్పాలు? రాక్షసులు. కనుక జుట్టు విరబోసుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే రాక్షసులు. మనం పూజ చేసేటప్పుడు నాలో దైవీతత్వాన్ని నింపుకోవడానికి చేస్తాను కనుక ఆ దైవీతత్వం రావడానికి శరీరాన్ని రాక్షసంగా ఉంచుకుంటానా? రాక్షస లక్షణాలతో శరీరం ఉంటే దైవం వచ్చి కూర్చుంటాడా? రాక్షస పూజకు ఉండే ఫలితమై మనకు కూడా ఉంటుంది కదా. రాక్షసుల్లాంటి దుర్మార్గపు కోరికలతో మనం పూజ చేయటం లేదే రాక్షసంగా. పైగా వాళ్ళు కోరికలు ఎట్లాంటివైనా బాగా పూజ చాలా దృఢంగా చేస్తారు మనకన్నా. వాళ్ళు చేసే స్థాయిలో మనం చేయలేం. మనం మానవ మాత్రం మామూలుగా సభ్యంగా చేస్తాం తప్ప ప్రత్యేకంగా చేయలేం. అటువంటి పూజలు చేసేటటువంటి సందర్భంలో రాక్షస లక్షణాన్ని మనలో నింపుకుని జుట్టు విరబోసుకుంటే ఏమవుతుంది? దైవం దగ్గరికి రావడానికి ఇష్టపడడు. ఇదంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఎందుకు జుట్టు విరబోసుకోవడం తప్పు అంటే, మనిషి చేసినటువంటి పాపాలు ఏవైనా ఉంటాయి. చేయకుండా నేను పాపం చేయలేదు అన్నారు అనుకోండి, ఇది మొదటి అబద్ధం, పాపం చుట్టుకుందంతే. చేయకుండా ఉంటామా? తెలిసి చేయకపోవచ్చు అన్న చేసి కూడా ఉండొచ్చు. తెలియక చేస్తుంటాం, మనకి తెలియదు. ఇటువంటి పాపాలు ఏమైనా ఉంటే అవి ఎక్కడుంటాయిట అంటే వెంట్రుకల చివర ఉంటాయిట. అందుకని ఆ చివళ్ళని మనం కనపడకుండా లోపలికి మడిచి పెడతాం. అంటే జడల్లుకోకపోయినా, ముడి వేసుకున్నా కొసలు బయటపడకుండా లోపలికి వాటన్నిటినీ మడిచి పెడతాం, ముడుచుకుంటాం కదా. ఎందుకంటే పాపాలు బయటికి కనపడకుండా ఉండడానికి. అందువల్ల పూజ చేసేటటువంటి సందర్భంలో తప్పనిసరిగా జుట్టు ముడి వేసుకొనవలసినదే. జడ వేసుకుంటే మరీ మంచిది. దాని వెనకాల చాలా శాస్త్రీయమైన అంశం ఉంది జడ వేసుకోవడంలో. లేకపోయినా విరబోసుకుని మాత్రం ఉండకూడదు. విరబోసుకుంటే అది రాక్షస లక్షణం. మనం రాక్షసులము అనుకుంటే చెయ్యొచ్చండి ఆ పని, రాక్షసులం కాదు అనుకుంటే చెయ్యొద్దు. ఇంకొక సంగతి గమనించండి, ఏ నియమాలు నిబంధనలు పాటించినటువంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద హోటళ్ళల్లో వంట చేసేవాళ్ళు, వడ్డన చేసేవాళ్ళు తలకి క్యాప్స్ పెట్టుకుంటారు. ఎందుకు? వెంట్రుకలు పడకుండా ఉండడానికి. మనం ఎంత జాగ్రత్తగా వాటిని అదుపులో పెట్టుకున్నామో అని అనుకున్నా, గాలి వీచినప్పుడల్లా చిన్నదో పెద్దదో వెంట్రుక ఆ జుట్టులో నుంచి బయటకు వస్తుంది. చివళ్ళు ముడేస్తే రాదు, అక్కడే ఉండిపోతుంది. రేపు పొద్దున చుక్కు తీసుకున్నప్పుడు వెళ్ళిపోతుంది. ఈ గాలి వీచినప్పుడల్లా బయటకు వచ్చినటువంటి వెంట్రుకలు ఆహార పదార్థాల్లో పడతాయి. పెద్దవైతే కనపడతాయి, చిన్నవి కనపడకుండా లోపలికెడతాయి. ఈ పెద్దవి కనపడితే కూడా ఎవరైనా భోజనం చేసేటప్పుడు అన్నంలో వెంట్రుకు వస్తే చాలామంది అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు, ఇంకా తినరు. పెద్దల సంప్రదాయం తెలిసిన వాళ్ళు. కానీ అన్నాన్ని వదిలిపెట్టకూడదు అని ఒక నియమం ఉంది కనుక పారేయకూడదని మళ్ళీ వడ్డించుకోకుండా అది తీసి పక్కన పెట్టి వెంట్రుకని ఆ అన్నం భాగాన్ని పక్కకు పెట్టి మళ్ళీ ఇంత నెయ్యి వేసి అభికరించి ఆ తర్వాత తింటారు. ఎందుకు? వెంట్రుకని మించినటువంటి టాక్సిన్స్, దాంట్లోంచి వచ్చేటన్ని టాక్సిన్స్ అంతా కాదు శరీరంలో. పెద్ద వెంట్రుకలు కనుక అయినట్టయితే లోపల చుట్టుకుపోతాయి కూడా పేగులకి. చిన్నవైతే అన్నవాహికలో కలిసి పెడుతూ ఉంటాయి, అనారోగ్యాన్ని కలిగించటం జరుగుతుంది. అందువల్ల జుట్టు విరబోసుకుని ఉండడం అన్నది మంచిది కాదు. మీరు గమనించినట్టయితే పెద్ద పెద్ద వ్యాపారస్తులు జుట్టు విరబోసుకుంటే అమ్మ ముడేసుకోండి అంటారు, క్లిప్ పెట్టుకోమంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆ బట్టల వ్యాపారస్తులు బట్ట మీద ఒక వెంట్రుక పడింది అంటే
వాడి వ్యాపారం అంతా నష్టమైపోతుందంటాడు. అటువంటిది జుట్టు యొక్క లక్షణం తల నుండి జారి పడిందంటే దానంత పనికిరాంది మరొకటి లేదు. అందువల్ల పూజ సమయంలో కూడా తప్పనిసరిగా జుట్టు విరబోసుకుని ఉండకూడదు.